ఎస్కేన్ గారు నమస్తే. నమస్కారం. చాలా రోజులు అయింది. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని. అవును, చాలా రోజులు అయింది. నేను కూడా సినిమా చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కళ్ళజోడు పెట్టుకుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయొచ్చు. ఇండోర్లో బాగోదేమో. లేదు లేదు, మీరు కళ్ళజోడు పెట్టుకుంటే దానికి ఒక అన్నం వస్తుందని మా అభిప్రాయం. కల్ట్ ప్రొడ్యూసర్ ఏం చేసినా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మా స్టూడియోకి కూడా ఒక కళ వచ్చింది. ఆ ఫ్యామిలీకి లక్షల్లో కోట్లలో అభిమానులు ఉంటే కొంతమంది మాత్రమే వాళ్ళకి బాగా సన్నిహితం అయ్యారు. అంటే ఆ ప్రత్యేకమైన లక్షణం వాళ్ళు ఏం చూసుకుంటారు ఎస్కేఎన్లో? ఎంత టైం అయినా సరే మన కోసం స్పెండ్ చేయటం, బాగా మాట్లాడగలగటం, మన గురించి ఒక ఫైట్ చేయగలడు, ఏ స్వార్థం లేకుండా ఉన్నాడు అనేది చూసుంటారు. ఒకవేళ అల్లు అర్జున్ గారికి ఒక అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమిస్తారు? అంటే ఇదే అడ్వైజ్ ఇవ్వచ్చు కదా. అంటే పాన్ ఇండియా సినిమాలు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి నేను అందరి హీరోలకి చెప్పాను. నాకు యాక్సెస్ ఉన్న అందరి హీరోలకి. మీ దగ్గర బాగా గమనించిన విషయం ఏంటంటే మంచి వక్త. ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడితే వైరల్ అవుద్ది అనేది ఆ క్యాల్కులేషన్స్ బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఈరోజు అందరే వైరల్ స్పీచ్లో, ఎందుకంటే అందరికీ వైరల్ ఫీవర్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళందరూ జానీ ఒక బెస్ట్ మూవీ అంటారు. జానీ అంటే అప్పట్లో పీక్. కేఎన్ మెగా కాంపౌండ్కి చెందిన వ్యక్తి అంటే ఒక కాంపౌండ్ ముద్ర అనేది ఎంత కాదన్నా కొంత ఇబ్బంది పెట్టే విషయం. నాకు అలాంటి ఇదేం లేదు. అంటే మనం ఒక వ్యక్తిని అభిమానించడం అంటే వేరే వాళ్ళని వ్యతిరేకించడం కాదు. రైట్. కానీ ఆ రాజాసాబ్ టైటిల్ కార్డ్స్ చూస్తే క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మీ పేరు కనిపిస్తుంటారు. అసలు ఏంటి క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే? ఏం చేసి ఉంటారు? ఏం లేదు, నా మీద అభిమానంతో మారుతి గారు వేశారు టైటిల్. మీరు ఒక సినిమాని ప్రమోట్ చేసేలాగా ఇంకెవ్వరు ప్రమోట్ చేయలేరన్నది ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు అందరూ. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడేవాడిని. ఇండియా మొత్తం మీద ఎక్కువ ఆడియన్స్ని తీసుకొచ్చే స్టార్స్ తెలుగులోనే ఉన్నారు. షో పడుతుండగానే వేసేసి రకరకాల వ్యాఖ్యలు పెట్టేసి ఎక్కడా లేదు ఈ జాడ్యం. మన దగ్గర మాత్రమే కొన్ని పేజీలు, కొంతమంది మే ఇంటలెక్చువల్ అనుకుని చెప్పుకునే వ్యక్తులు. ఒకసారి తుడుచుకుపోద్ది అంటే 10 సార్లు తుడుచుకోండి. నేనే పోతాను అంటే రివర్స్ అవుతుంది కదా. సాయిబాబా సూక్తులు చెప్పడం కాదు, మనం సాయిబాబాలో ఉంటాం. సాయిబాబా ఏం చెప్పాడు? ప్రపంచాన్ని అందరినీ కూడా బాగా చూసుకోమని చెప్పాడు. మాట్లాడితే ఆయన మాట్లాడటం కాదు.